అందరికీ నా అభివందనాలు. నాది పురిడి పంచాయతీలో 20-30 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కోరుకొని వాళ్ళ ఆయన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి మాకేమి తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమాల సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండోసారి తీసుకున్నాడు, మళ్ళీ ఓడిపోయిన కూడా మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఇదే విధంగా ఈ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మాకొద్దు, మేము చేయమని నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ దగ్గరికి తీసుకుపోవాలి, మనందరం కలిసి పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మనకొద్దు, మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎప్పటి వచ్చి ఈ మనిషిని మణిమాల కుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి మంచివాడు ప్రతాప్ రెడ్డి మీరు ఓట్లేయండి, గెలిపించండి, నేను ముందు తీసుకుపోయి ఆయన మాటలన్నీ మేము ముందుకు వచ్చాం. ఇలా మణిమాల కుమార్ గెలిపించడాన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తాడా? తీసుకొద్దాం, మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారే పోయి నిర్మించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మణిమాల కుమార్ రెడ్డి నాయకత్వంలో మనం నడవాలి. ప్రతాప్ నాయకత్వం మనకు వద్దు, మనం చేయలేము, మనం చేసినా లాభం లేదు, చేసిన మాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి మనం ఆయన ఎనిమిది సస్పెండ్ చేసుకోబోతాడు, ఎక్కడ చేస్తాడా? మళ్ళీ మా సుమారెడ్డి ఇప్పుడు సస్పెండ్ చేశాడు, ఆ రోజే పట్టింది గ్రహణం. 2 మాటలు గెలిపించాడు, 3వ పారి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఒక్కడిని సస్పెండ్ చేసుకుని పోతే ఓట్లేస్తారా? ఏ ఊరు ఏ పల్లి ఏ మూల తెలుసా? నువ్వు గెలిచిన మాట ఒక్కడికి వచ్చి నువ్వు కార్యకర్తలు కానీ కలుసుకున్నావా? ఒక నాయకుడిని కలుసుకున్నావా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకున్నావా? ఎత్తుకోవాలను. ఇవాళ మళ్ళీ మాత్రం మళ్ళీ ఫోన్ చేస్తే ఏమన్నా పరిగెత్తున్నాడు, మళ్ళీ చదువుకునే వస్తున్నాడు, కాకరాకునే వస్తున్నాడు, ఇవ్వ పెళ్ళంటే వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా వండిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు బాగుపెట్టుకున్నావు. నువ్వు 2009 కాదు కదా, 2034 కావలేవు. ఈ 2 మాటలు గెలిపించాం, అయిపోయింది శరీరుడు. ఖాళీగా నీ నాయకత్వం మీద పనిచేయాలి. 2 సంవత్సరాలు జగన్ కోసం ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఈ విధంగా ఈరోజు మేము నాయకత్వంలో మేము ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు దాకా 2 సార్లు ఈ పోరాటం జరిగింది. అందువల్ల మా మనోవేదనాన్ని ఉంచి మీరు దయచేసి వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో తాడేపల్లి రేపు ఈ కార్యక్రమానికి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తు తరానికి ముందడుగు వేయే సభ కాబట్టి కార్యకర్తలు మీ యొక్క ఆవేదన, మీ యొక్క బాధ, మీరు పడుతున్నటువంటి కష్టం, మీరు చేస్తున్నటువంటి కృషి, ఈరోజు మీరు ఫలితం అనుభవిస్తున్నటువంటిది నిన్న గ్రూపుల్లో చూసాం. 3 పర్యాయాలు ఎలక్షన్ కోసం రేత్రింబవళ్ళు కష్టం చేస్తున్నటువంటి 6 కార్యకర్తల్ని పార్టీ సస్పెండ్ చేసింది. ఈ వాస్తవం విదితమే, మీ అందరికీ తెలుసు. వారు ఏం తప్పు చేస్తే వారు సస్పెండ్ చేశారో తెలియని పరిస్థితి. ఎందుకంటే వారికి కూడా తెలియదు. వాళ్ళు గ్రూపుల్లో చూసుకొని ఇదేంటబ్బా మనం సస్పెండ్ అయ్యాము, వాళ్ళే వివరించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కలిగింది. ఎందుకు కలిగింది పరిస్థితి? ఏమి అల్లూరు మండలంలో కార్యకర్తలు మీ గెలుపుకు కృషి చేయలేదా? అహర్నిశలు పార్టీ కోసం పనిచేయలేదా? నేను నాయకత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎందుకు మీరు సస్పెండ్ చేశారని నేను ఖచ్చితంగా నిలదీస్తున్నాం. ఈరోజు పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల్ని మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించినాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించాడు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోస్తే నా భుజాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానక ముందే నన్ను సస్పెండ్ చేశాడు. ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం.
ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మాకొద్దు. దీన్ని జగనన్న దగ్గర తాడేపల్లికి తీసుకుపోయి జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకుడిని తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంకలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలందరూ, నాయకులు మాట్లాడారు. వారి యొక్క మనోవేదనని కొంతమంది మాత్రమే వ్యక్తపరిచారు. కార్యకర్తలందరూ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నిగూఢమైన మర్మాలు అందరి మనసులో ఉన్నాయా లేదా? అందరూ చెప్పేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి కష్టించి పనిచేసినటువంటి కార్యకర్తలు గుర్తించాలని నేను అధిష్టానాన్ని వినియోగించుకుంటున్నాను. 2029లో జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మనమంతా ఈ రోజు అహర్నిశలు శ్రమిస్తామని నేను మనవి చేసుకున్నాను. మనకు జగనన్న నాయకత్వంలో జగనన్న మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జగనన్నే కావాలి, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఒకరోజు అల్లూరులో జగనన్న మాకు దిక్కెవరని ఒక ఫ్లెక్స్ వెళ్తుంది, మీ అందరికీ విదితమే. ఆ రోజు నేను బాధపడ్డ ఒక కార్యకర్తగా ఏంటబ్బా ఇటువంటి ఫ్లెక్స్ ఉందని. కానీ ఈ రోజు అది 100% నిజం. జగనన్న మాకు దిక్కెవరనే పరిస్థితి. జగన్, జై జగన్. ఫస్ట్ నన్ను పార్టీలో తీసుకుంది జగనన్న నెల్లూరుకి వచ్చినప్పుడు సుకుమార్ రెడ్డి నన్ను ఫస్ట్ పార్టీలో జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న కాడి నుంచి కూడా ఆయన అంటే నడుస్తానే ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యే కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఒక్కరోజు కూడా మా ఊరికి వచ్చిన తగలలేదు ఎమ్మెల్యే గారు. ఒక్కరోజు కూడా ఎప్పుడు ఆ 5 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలా లేదు. సమస్యలు అడిగింది లేదు, మా సమస్యలు తీర్చింది లేదు.